వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హైదరాబాద్లోని వాసవి కాలనీలో చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని అన్నారు. ఈ ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఉగ్రవాదులు మరలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. నిన్న కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగిన సంఘటన అందరికీ తీవ్ర దిగ్భ్రాంతి చేసినది. టూరిజం ప్లేస్లో అమాయకులైన ప్రజలు ఉగ్రవాద దాడికి చనిపోవడం జరిగింది. మనందరము ఈరోజు ఆర్కేపురం నుంచి అందరం కలిసి మెలిసి ఈరోజు మేము ఒక క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగినది. అందరము ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి అందరం ఇక్కడ సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏ పార్టీని అతీతంగా అందరం కలిసి కేంద్ర పార్టీకి మద్దతుగా నిలబడి ఉగ్రవాదం తరిమికొట్టేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ ఆర్కేపురం డివిజన్ తరపున ఇక్కడ ప్రజల తరపున చెప్పడం జరుగుతుంది. मैं बात करना चाहता हूँ। उपेंद्र अन्ना ने हम सबको बुलाया है और ये बड़ा दुख से हर्ष होता है कि आतंकवादियों ने हमारे देश के नागरिकों को खत्म कर दिया है। एक बात जरूर बोलूँगा कि हम हिंदुस्तानी 1+1 2 नहीं होते, बल्कि 1+1 100 होते। और हम हमारी देश की सरकार और सेना के साथ 100% है, दिन रात 24 घंटे है। हम एक ही आशा करते हैं कि हमारी देश की सेना और आतंकवाद और हमारी सरकार को कि आतंकवाद को जड़ से खत्म कर दो, चाहे जो करना है करो। वी आर विथ यू सर, हम आपके साथ है, क्योंकि हम हिंदुस्तानी, चाहे वो 5 साल का बच्चा रहो या 1 साल का रहो, 1+1 हम 100 होते हैं, 2 नहीं। ये बात सबको पहुंचा दो पूरे दुनिया में। ये मैं हम आज इस शोक संदेश के लिए सब आकर्षित हुए हैं और ये वासवी कॉलोनी कोत्तापेट हैदराबाद में उपेंद्र अन्ना ने सबको बुलाकर बताया कि ये मैसेज ऐसा है। इसलिए हम हमारी देश की सरकार से एक ही विनती करते हैं, खत्म करो आतंकवाद को, जो कर सकते करो। 1+1 100 होकर हम करेंगे सब आप लोगों के साथ सपोर्ट। जय हिंद, जय। ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చిలుక ఉపేందర్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరు ఇక్కడ అందరు అకామిడేట్ అయ్యి అందరూ కూడా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. నిజంగా కూడా భారతదేశానికి ప్రతి పౌరుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నాము. మేము తీవ్రంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే టెర్రరిజాన్ని ఖండించాలి, టెర్రరిజాన్ని ఖతం చేయాలి అని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఈ దుశ్చర్య మన భారతదేశ చరిత్రలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తున్నాం. ఈ ఉగ్రవాదాన్ని పారదోలేంత వరకు కూడా ఏ ప్రభుత్వమైనా కానీ నిశ్చలమైనటువంటి కఠోరమైనటువంటి నిర్ణయాలతో వీటిని పారదోరాల్సినటువంటి ఆవశ్యకత మన ముందు ఎంతైనా ఉన్నది. భారత్ మాతాకి జై. ఇలా కాశ్మీర్ లో మన ప్రజల్ని ఇలా టెర్రరిజం అటాక్ అనేది అందరూ ఖండిస్తున్నాము. ఈ టెర్రరిజం అటాక్ మళ్ళా అవ్వద్దు. గవర్నమెంట్ దాని తగిన యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. సెంట్రల్ గవర్నమెంట్ కి మేమందరం కలిసి పెద్ద రిక్వెస్ట్ పెడుతున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలి. కాశ్మీర్ అనేది మనది. ఎవరైనా అక్కడ ధైర్యంగా మన సేఫ్ గా ఫీల్ అవుతేనే వెళ్ళడం అవుతుంది. ఇప్పుడు హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు, టూరిజం వెళ్ళిన వాళ్ళు, అన్ఎక్స్పెక్టెడ్ ఇలాంటి టెర్రరిజం అటాక్ వల్ల ఎంతో మంది పోయారు. సో ఇలాంటి ఫ్యామిలీస్ అందరూ, ఎవ్రీ ఫ్యామిలీ హూ ఆర్ సఫరింగ్ విత్ అ లాస్, we heartfully we convey our condolences for our family, for the family of the people lost. జమ్మూ కాశ్మీర్లో
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఇది పిరికిపంద చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. ఇది జనరిక సమూహంలో ఇది అభివృద్ధి జరుగుతున్న ప్రపంచంలో ఇది ఒక పిరికిపంద చర్య. ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తుంది, అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని అడ్డుకోవాలని తీవ్రవాదులు ఇది చేస్తున్నారు. కానీ భారతదేశ అభివృద్ధిని అడ్డుకోలేరు. మేము ఈ దేశం అంటే ఒక్కటైతే భారతీయులు. భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు ఉండొచ్చు, కానీ భారతదేశం మీదకి ఏదైనా దాడి జరిగితే భారతీయులందరం ఒక్కటైతే అని తెలిసి ఈరోజు మనం ఈ చూసిన సంఘటన చూసి అర్థమవుతుంది. భారతీయులందరూ ఏకమైతే ఈ టెర్రరిజం మొత్తం అంతమంది ఉండొచ్చు. ఈ టెర్రరిజాన్ని అంతమందించడానికి భారత ప్రభుత్వానికి అందరం సపోర్టుగా ఉంటామని చెప్పి మద్దతు ప్రకటిస్తున్నా తెలియజేస్తుంది.